నా పేరు ఎలుగని అభిషేక్ గౌడ్. నేను విజయవాడ భాగ్యనగర్ జిల్లా ట్రెజరరు. ఈరోజు సీట్లు తగ్గినాయి అంటారు కదా. నైతికంగా మేమే గెలిచినాం. అసలు గెలుపు అంటే మాదే. ఎందుకంటే ఇది అసౌద్దీన్ ఓవైసీ ముస్లిమ్స్ అందరూ రామ మందిర్ కట్టినందుకు ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్ కి డివైడ్ అయిపోయారు. బట్ మా హిందువులలో చైతన్యం రాలేదన్న, ఇప్పుడు కూడా రాలేదు. మా దాంట్లో పుకడ్ గిరాక్ ఎక్కువ ఉంటారు. హిందూస్ లా పుకడ్ గిరాక్ ఎక్కువ ఉంటారు. ఫ్రీ బస్సు కావాలి, ఫ్రీ సిలిండర్ కావాలి, కష్టం చేసుకొని చేత కాదేమో వాళ్ళకి. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మన రామ మందిర్ కట్టినప్పుడు మనం అందరం ఒక్కటి కావాలి కదా. 500 ఏళ్ళది గుడి మనకు సహకారం చేసినందుకు మనం అందరం ఒక్కటి కావాలి. అది గుడి కట్టినందుకు వాళ్ళు మనని సీట్లు తక్కువ చేసారు కదా. మనం రామ మందిర్ కట్టినందుకు మనం అందరం ఒక్కటి కావాలి కదా. మన హిందూస్ లో చైతన్యం లేదు. ఎందుకంటే మనం నిద్రపోతున్నాము, మనకు అన్ని పుకట్ సామాన్లు కావాలి, కష్టం చేసుకొని చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ అది. అందరం ఒక్కటి కావాల్సిందా అంటే ఇంకా నెక్స్ట్ ఒక టార్గెట్ పెట్టుకొని నడవాలి. సార్ గెలిచినాం మేమే, బీజేపీ గెలిచింది. ఏంటంటే ముస్లిమ్స్ అందరూ ఒక దగ్గర డివైడ్ అయిపోయారు. అది ఏదైనా రామ మందిర్ కట్టారు అని చెప్పి అందరు కాంగ్రెస్ కి నూకితే ఏం ప్రాబ్లం లేదు. గెలిచినా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫర్ ది స్టెప్ నెక్స్ట్ మేము ఏం చేయాలో అదే చేస్తాం. ఇక కానీ ఓల్డ్ సిటీలో బీజేపీ గెలిచింది. ఆడ సింహం గెలిచింది. ఆడ రండగాడాడు ఓడు ఓఎస్సీ ఆడు ఓడిపోయినాడు. ఆమె వచ్చినప్పుడే వసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే గెలిచినాం. ఓల్డ్ సిటీలో కూడా మేమే గెలిచినాం. అని చుక్కలు చూపించిందంటే మా బీజేపీ కార్యకర్తలే. ఆడ ఉవ్వంతో భయపడలేడు. బీజేపీ కార్యకర్తలు చుక్కలు చూసినాడు. అది మొగతనం అంటే బీజేపీ వాళ్ళ కార్యకర్తల మొగతనం. అది ఆందేకర్ అండగాందేకర్ ఎంబీటీని కలుపుకో. ఇప్పుడు వాళ్ళ శత్రువులు ఉండి టైంకి వచ్చాడు కలిసిపోయారు కదా. వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు కదా, బద్ద శత్రువులు కదా. మరి అది ఇప్పుడు రండగాలే కలుసుకుంటారు కదా అన్న. ఇప్పుడు ఒకరిని దెబ్బ తీయాలంటే పులిని దెబ్బ తీయాలంటే రెండు కలుసుకుంటాయి కదా. సేమ్ రండగాలు అదే పని చేసిరాడ. అంతే. ఏం బీజేపీ గెలిచినాడ ఓల్డ్ సిటీ ఏది హైదరాబాద్ ఎంపీ. వాళ్ళు సరదా చేస్తున్నారు. ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ పైన దీని మీద ఏం చేయాలంటే, నా ఓటానా అసెంబ్లీ ఎలక్షన్ నేను ఓటేసిన కానీ ఎంపీ ఎలక్షన్ ఓటేయలే. నాది ఏమని రాసిరు, నేను బతుకున్నా. ఇప్పుడు మేము కొట్టిన లైవ్ ఉన్నా, నేను బతుకున్నా కానీ నా డెత్ అని రాసిరు. నేను చచ్చిపోయినట్టు రాసిరు దాంట్లో. నేను ఓటేయలేకపోయినా. చచ్చిపోయిన బతుకునోని చంపేసిరు, చచ్చిపోయినోని బతికిచ్చిరు. ఇది ఎలక్షన్ కమిషన్ పనితీరేది. దానిపైన దృష్టి పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ అది పెడితే ఇంకో బోగస్ ఓట్లు అన్ని అట్టనే ఉన్నాయి కానీ జెన్యూన్ ఓట్లు అన్ని డిలీట్ చేసిరు ఎలక్షన్ కమిషన్. మెయిన్ అది దెబ్బ పడ్డది కూడా అది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ ముస్లిమ్స్కే సాధిస్తున్నట్టు మాకు అర్థమైంది. ఇప్పుడు బతుకునోని చంపేసిరు అన్న, బతుకునోని చంపేసిరు, సచ్చినోని బతికిచ్చిరు. ఎలక్షన్ కమిషన్ పనితీరు అట్లుంది. సో ఇంకోటి అన్న, అప్పట్లో ఎంఐఎం కూడా అన్నదంటే హమ్లా జీతనే బాద్ తుమారే కామ్ కర్దే తుమారే దిఖాతే అని చెప్పి చాలా వరకు వీడియోలలో కూడా అన్న. ఆడు మా బొచ్చు కూడా వీకలేడన్న. మేము తలుచుకుంటే మేము అందరం ఓల్డ్ సిటీలో ఉన్నాం హిందువులసు. ఈశ్వర్ యాదవ్ అని ఇటువంటి పెద్ద పుల్లి వచ్చిందనుకో ఆడు ఎక్కడో దింకపోతాడు. పెద్ద విషయం కాదు. ఆడు మమ్మల్ని ఏం వీక్తాడా అన్న. మా ఎమ్మెల్యే లేరా, మేమే సాతి. లడ్డన్న ఉన్నాడు అన్న, ఈశ్వర్ అన్న ఉన్నాడు, ప్రశాంత్ భాయ్ ఉన్నాడు. మేము కార్యకర్తలు అందరం ఎగురుతాము. ఆడేం వీక్తాడన్నా, మాది మంచోడే. ఆయన అయ్యనేం చేయలేకపోయాడు మమ్మల్ని. వాడేం చేస్తాడు? అంత అవకాశం కూడా లేదానికి. పెద్ద పుల్లీలు ఉన్నాయి. సో ఏం చెప్తారు ఓల్డ్ సిటీ ప్రజలకు, బీజేపీ కార్యకర్త? మీరు అందరూ నిరాశ పడవద్దు. ఓల్డ్ సిటీ మనం అందరం ఇందురం ఈసారి ఎట్లయితే వన్ సైడ్కి వచ్చినామో ఒక 50% మనం అందరం వన్ సైడ్కి వచ్చినాం కదా. నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇంకా అందరం వన్ సైడ్కి వద్దాం. వచ్చి అందరం ఒక్క తాటిపైన ఉండే ఎదుర్కొందాం తప్ప మేము ఓడిపోయినామని చెప్పి మనం ఎవరు డిసప్పాయింట్ కావద్దు. అసలు మనమే గెలిచినాం. అది మనమే గెలిచిన సీట్ అది. కానీ వాళ్ళు అతుకోవడానికి ఇచ్చినట్టు అయిపోయింది. మనం అంతే ఆడ. నా పేరు ప్రశాంత్ అన్న. మాది హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ముస్రాంబాగ్ డివిజన్. నా పేరు కే ప్రశాంత్. ముస్రాంబాగ్ డివిజన్ గారు ఓడిపోవడం జరిగింది. సో అక్కడ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు, మీరు ఎలాగైనా సరే గెలుస్తారని చెప్పి. అక్కడ ఓడిపోయింది ఏ విధంగా? మేము ఏం బాధపడతలేదు. నెక్స్ట్ 5 years మేము ఎట్టయినా గెలుచుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నైతికంగా మాధవీలత గారు గెలిచినట్టే. ఎందుకంటే అక్కడ బోకస్ ఓట్లు ఉన్నాయి. కార్పొరేట్ ఇంట్లోనే ఓట్లు పెట్టుకొని రిగ్గింగ్ చేయడం ఎంతో మంది చూసినారు. అది ఇంత హైదరాబాద్ లా ఇప్పటి వరకు ఏ మొగోడు కూడా చేయలే. కానీ అంత ఒక లేడీ ఓల్డ్ సిటీలో పోయి 10 మంది 200 మందిలో కూడా పోయి డేర్గా నిలబడి అది చేసి ఆ డేర్నెస్ ఆడనే గెలిచిపోయినాం. మేము ఆడనే సగం గెలిచిపోయినాం. ఆ రోజే కుర్చీ మాత్రం ఇట్లా షేక్ చేసిరు. అసదుద్దీన్ ఓవైసీ కుర్చీ షేక్ చేసిరు ఇట్లా. ఇంతవరకు భారతీయ జనతా పార్టీలో ఎవరు చేయలేదు, ఎవరు తరం కూడా కాదు. అది ఒక లేడీ వల్ల అయ్యిందని మేము ఏం బాధపడట్లేదు. నైతికంగా గెలిచింది మాధవీలత. సో ఆ రోజు పోలింగ్ రోజు మాధవీలత గారు అక్కడ పోలింగ్ ఏరియాకి వచ్చినప్పుడు సో చాలా మంది ఎంఐఎం సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు వాళ్ళు వచ్చి మాధవీలత గారి మీద సో దుష్భాషలు ఆడారు. సో దాని ఎలా చూస్తారు అంటే ఎట్లా చూస్తారు?
ఆ రోజు వచ్చి రౌడీజంగా మాట్లాడి చేయడం అంటే అది కాదు. అంటే రౌడీతనంగా అంటే మన వాళ్ళు వచ్చి మీది అటాక్ చేయడం అంటే మనకు కూడా ఫోర్స్ ఉన్నది చేయడం వాళ్ళకి. వాళ్ళకి భయం అంటే ఏందో మాధవీలత చూపించింది అసద్ గారికి. ఎప్పుడైతే ప్రచారానికి బయటికి వెళ్ళిండో, ప్రచారం చేస్తుండో, ఎప్పుడు నేనే గెలుస్తా గదేగు బీటారాయితో ఎంఐఎం జిత్తా అని అయితే ఎవరైతే అన్నారో అదే వ్యక్తి ఇలా ప్రచారంకి గల్లీ గల్లీ తిరగవలసిన స్థాయికి వచ్చిందంటే అది మాధవీలత క్రెడిట్. దీన్ని మేము ఓటమిగా వహించాము. ఎందుకంటే గెలుపు ఓటమి సహజం రాజకీయంలో. ఇప్పుడు కూడా మేమే గెలిచినాము. ఇంట్లో దారుసలాంలో కూర్చున్నాయని బయట రోడ్డు మీదకే తీసుకొచ్చింది మాధవీలత గారు. హిందూ గుళ్ళలకు పూజలకు దగ్గరకు వచ్చి సల్మానం చేపించుకోవడం, అది చేపించుకోవడం, ఇది చేపించుకోవడం, అట్లా వానికి భయం అయిపోయింది. భయం అయిపోయి ఇవాళ దినంలో అది నైతికంగా అయితే మేమే గెలిచినాం. ఎందుకంటే నెక్స్ట్ 5 years కూడా మాధవీలత గారు ఇంకా ఏం కాదు, బోకస్ ఓట్లు అనేది ఇంకా డిలీట్ చేపిస్తాము మేము. ఇంకా హైదరాబాద్ ఇంకా ఈ ఓట్లు అనేది ఓరెవరు ఇంటి పైన ఎంతో అపార్ట్మెంట్లో ఓరెవరో మొన్న ఓల్డ్ మలక్పేటలో ఒక అపార్ట్మెంట్లో ఉన్నాయి బోకస్ ఓట్లు, అవన్నీ డిలీట్ చేయించుకుంటా ఇవన్నీ కేర్ తీసుకుంటాం. ఇప్పటి నుంచి కూడా కేర్ తీసుకొని మేము హైదరాబాద్ అనేది సీట్ అనేది వదలం మేము. కానీ హైదరాబాద్ సీట్ 40 సంవత్సరాలు మీద మాకు కంచు కూడా మీరు ఏం గెలవరా బాబు, అట్లనే ఇప్పుడు కూడా మీరు ఏం గెలవాలి, మేమే గెలిచినామని ఒక సీట్ అంటున్నారు. అంటే ఇప్పుడు బోకస్ ఓట్లు ఆధార్ కార్డ్ లింక్ చేద్దాం. మెయిన్ ఆధార్ కార్డ్ లింక్ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది ఎవరు ఏంది ఏం కదా, ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు నైతికంగా అప్పుడు అది న్యాయంగా స్థానిక ఉన్న ఇంట్లో పోలింగ్ బూతులు పెట్టుకుంటే ఎవరు గెలవడండి. మీరైనా గెలుస్తారు, నేనైనా గెలుస్తా, ఈయనైనా గెలుస్తారు. ఎవరు ఇంట్లో పోలింగ్ బూతులు పెట్టుకుంటే గెలవరా చెప్పండి? అది ఒక ఎలక్షన్, అది ఒక పోలింగ్ బూత్ ఏంది అది చెప్పండి మీరే. దౌర్జన్యంతో గెలిచింది ఒక ఆడామైన దౌర్జన్యంగా రోడ్డుపై దుర్భాషణ ఆడడం అది చేయడం చాలా తప్పు. అది ఎప్పుడైతే ఆ మాటలు అన్నారో వాళ్ళు భయపడిపోయినారు, సగం ఓడిపోయినారు. ఎలక్షన్ రోజే చెమటలు పుట్టించింది మాధవీలత ఓవైసీకు. రోడ్డు పైన ఇవాళ వచ్చింది ఓవైసీ అంటే మాధవీలత కారణం. ఇంకోటి ఓల్డ్ సిటీలో ఏంటంటే ముస్లిం సంబంధించిన అంటే మైనారిటీ మోర్చా ఏదైతే బీజేపీకి ఉందో, సో అది వాళ్ళని భయపడిపించి సో వాళ్ళని ఎంఐఎం లో జాయిన్ చేయించుకోరని అన్నారనా? నిజమా? కాదండి, అది వాస్తవం కాదు. అది ఏం కాదు. భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చాలో ఉన్న వాళ్ళు అలానే కొనసాగుతున్న కార్యకర్త అలా అంటే ఏ పార్టీలో వెళ్ళారో ఎవరు భయపడే వాళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీలో ఎవ్వరు భయపడే వాళ్ళే ఉండరు, దేనికైనా ఎదిరిస్తారు. సో అన్న మీరు చెప్పండి, ఇప్పుడు మాధవీలత గారు అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ లో ఓడిపోయారు, సో మీరు ఆ విధంగానే కొనసాగుతారా లేక ఓడిపోయారు అని చెప్పేసి కుంగిపోవడం అట్లేమంటారు? లేలే, అట్లాంటి ఏం కుంగిపోయిన మేము ఆల్రెడీ గెలిచినాము. ఎందుకు గెలిచినామో కూడా చెప్తా. నేను ఇప్పుడే కౌంటింగ్ హాల్లోకి బయటకు వచ్చిన. ఒకటి కౌంటింగ్ హాల్ రెండు పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ ఒకటి ఎంఐఎం. వేరే పార్టీ వాళ్ళు లేరు అసలు. కాంగ్రెస్ వీళ్ళే లేరు. వాళ్ళు వచ్చిర్రు, మొత్తం మద్దతు మొత్తం ఎంఐఎంకే చెప్తారు. ఇది విషయం ఏందని అంటే అన్ని పార్టీలు ఒక పార్టీ ఒకతానికి వచ్చి మాధవీలత గారిని ఓడిపోయడం జరిగింది. ఇవాళ నేను సింపుల్ మాట చెప్తా, ఎంబీటీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇంత టఫ్ ఇచ్చింది, ఎంపీ ఎలక్షన్లకు ఎందుకు రాలే? వాళ్ళు భయపడ్డారా, మేము భయపడ్డామా? వీళ్ళందరూ ఒకటయ్యి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఒంటరిగా చేసి ఓడగొట్టారు, అంతే, ఇంకేం లేదు. అంజాదుల్లా ఖాన్ ఎంబీటీ బీజేపీతో ఓడిపోతాం, ఎక్కడ ఓడిపోతాం అని చెప్పి ఎంఐఎంతో కుమ్మికయ్యాల పోటీకి నిలబడలేడు అంజాదుల్లా ఖాన్. అవునా ఇజ్జడాయక అన్న వాళ్ళు ఎందుకు పోటీ చేయలేరు ఎంబీటీకి వెళ్ళి? అది మాకు చెప్పాలి. వాళ్ళు 2 ఎకరాల భూమి ఇచ్చినారని తెలిసింది, ఇంకా సెటిల్మెంట్లు అయినాయి లోపల. అందుకే వాళ్ళు కుమ్మక్కయ్యారు అందరు, కాంగ్రెస్ ఎంబీటీ. సో ఏం చెప్తారన్న, ఇప్పుడు అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న బీజేపీ కార్యకర్తల ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఎంఐఎం సంబంధించిన నాయకులు కావచ్చు, ఏం చెప్తారు మీరు బీజేపీ నాయకులుగా? మేము బీజేపీ నాయకుల, బీజేపీ కార్యకర్తలు ఎక్కడ నారాజు కావద్దు. బీజేపీ కార్యకర్తలు ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్యకర్తలు ఎంబడి ఉంటది. మేము ఓటమిని అంగీకరిస్తలేం. మేము గెలిచినాం పాత బస్సు మాదే, మేమే గెలిచినాం, మాదే విజయం. భారతదేశం మోదీ వైపే చూస్తుంది అంతే. ఇవాళ మీరు చూసుకుంటున్నారు, తెలంగాణలో 4 సీట్లు ఉన్నది 8కి ప్రవేశించి 10 కూడా కావచ్చు, 12 కూడా కావచ్చు. ఇంకా ఇవాళ ఏముందో బీజేపీ అనేది మీకు తెలుస్తుంది. పాత బస్సు ఒకటే అని కాదు, యావత్ తెలంగాణలో 17 స్థానాలలో 4 స్థానాలు ఉన్నప్పుడు ఇప్పుడు 8 స్థానాలు కైవసం చేసుకున్నాం. ఇంకా ఉన్నది 10 కూడా కావచ్చు, 12 కూడా కావచ్చు. సో ఓవరాల్ గా 400 అప్కి బార్ 400 పార్ అనుకున్నారు కదా, సో అది కొంచెం చాలా వరకు తగ్గిందని చూసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని తగ్గలేదండి. అప్కి బార్ 400 బార్ అనేది అయితే అస్సలు తగ్గలేదు. కొన్ని కారణాల వల్ల దాని వల్ల కావచ్చు ఏదన్నా కానీ 400 పార్ అయితే ఇంకొంది చూద్దాము. ఇంకా ఉంది, నడుస్తుంది, కొనసాగుతుంది. దాన్ని బట్టి ఏముందో రిజల్ట్ చూద్దాం. ఇంకా అసదుద్దీన్ ఓవైసీకి ఒకటి అన్ని రాష్ట్రాలలో భారతదేశంలో ఏం చెప్పిందంటే మైనారిటీస్కి ప్రతి ఒక్కరు మస్జిద్లల్లో ప్రతి ఒక్కరు ఓటు మన ముస్లిమ్స్ మన మస్జిద్లలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మైనారిటీ
ఓటు బీజేపీకి వేయొద్దు, కాంగ్రెస్కి ఓటు వేయాలి, కానీ వేరే దానికి వేయాలి, కానీ బీజేపీకి మాత్రం ఓటు వేయాలి. మన హిందూస్ ఏంటంటే కొంతమంది లేజినెస్, ఓట్లు వేయరు, ఇండ్ల నుంచి వచ్చి బయటికి వెళ్తారు. కొంతమంది అక్కడ టూర్స్కి వెళ్తుంటారు, సినిమా షికారీలని వెళ్తుంటారు. మన వాళ్ళు దయచేసి అన్న నెక్స్ట్ ఎలక్షన్ కన్నా అందరూ బయటికి వచ్చి కదిలి వచ్చి ఓటు వేయాలి. ఇంకోటి ఏంటంటే మనం ఇట్లానే ఉందనుకో నెక్స్ట్ మనకి ఇంకా చాలా టఫ్ ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే రామ జన్మభూమి కట్టినారు, ఇప్పుడు నెక్స్ట్ మధుర కృష్ణ ఉంది, అది మన ఇప్పుడు తాజ్మహల్ లింగం ఇవన్నీ మన గుళ్ళు నిరంతరం అన్ని కడతామని చెప్పి వాళ్ళకి భయం పుట్టుకొస్తుంది. మైనారిటీస్కి, అసదుద్దీన్ ఓవైసీకి మనని అంతం ఏదో చేస్తారని. కానీ అట్లా నరేంద్ర మోడీ మైండ్లో ఉద్దేశం అట్లా ఏం లేదు. అందరు ఈక్వల్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని